హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను గోమాత పూజ స్టార్ట్ చేస్తున్నానండి. చాలా డేస్ నుంచి చేయాలి అనుకున్నాను, బట్ ఈరోజైతే ఫైనల్గా కుదిరిందండి. ఫస్ట్ ఈ గోమాతని నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఫస్ట్ పటాలు అవన్నీ నీట్గా చేసేసుకొని మామిడాకులు అవన్నీ పెట్టేసుకున్నానండి. ఫ్రైడే రోజు చేయకుండా నేను థర్స్డే నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ గోమాతకి కూడా స్నానం చేయించినట్టు వాటర్తో నీట్గా కడిగేసి తర్వాత పసుపు బొట్లు పెట్టేసుకొని తర్వాత పూలు అవన్నీ తెచ్చిపెట్టుకున్నానండి. అంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి 21 డేస్ గోమాత పూజ అనేది కంటిన్యూగా చేయాలి మంత్రం చెప్తూ. అండ్ కుందులకు కూడా అంటే ప్రమిదలకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకుందాం. అన్నీ నీట్గా చేసేసుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఈరోజేనండి స్టార్ట్ చేయడం. మీలో ఎవరైనా గోమాత పూజ చేస్తే, ఎందుకంటే సకల దేవతల స్వరూపం గోమాత అంటారు కదా, అందుకనేసి అన్ని దేవుళ్ళతో సమానంగా గోమాతను పూజిస్తాం కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాత పూజ అయితే కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఈరోజే స్టార్ట్ చేశాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది అందరికీ వెళ్తుందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయనేసి అనుకుంటున్నాను. ఈ పూజ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఫ్లవర్స్ అయితే నైటే తెచ్చి పెట్టేసుకుంటారండి, ఎందుకంటే మొగ్గలతో తెంచుకొని పెట్టేసుకుంటే అవి మార్నింగ్ కల్లా విరుగుస్తాయి కదా. నైటే తెచ్చి పెట్టేసుకున్నానండి. మందార పూలు, నందివర్ధనాలు తెచ్చి పెట్టుకున్నాను, ఎందుకంటే 21 సార్లు మంత్రం చెప్తూ మనం పూలు అనేది గోమాత దగ్గర పెట్టాలి కాబట్టి అన్ని పూలు తెచ్చేసుకున్నానండి. సరిపడా పూలు. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఒక గోమాత శ్లోకంలా చెప్పుకొని దాని తర్వాత గోమాత సురభి మంత్రాన్ని 21 డేస్ పాటించాలని చెప్పాను కదా, అది చెప్పుకుంటూ పూజ అయితే చేసుకుందాం. ఫస్ట్ గోమాత శ్లోకం. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరూపిణం గోకులోద్భవ ఈశానాం గోవిందం గోపికా ప్రియం. ఫస్ట్ ఈ శ్లోకాన్ని అయితే చెప్పుకొని దాని తర్వాత గోమాత సురభి మంత్రాన్ని అయితే చెప్పిద్దాం. ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీ సురభ్యై నమః అనేసి
21 సార్లు చెప్పుకొని 21 డేస్ పూజ చేసి బెల్లం అనేది గోమాతకి ప్రసాదంగా పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎక్కడైనా సరే అంటే ఈవినింగ్ లోపు ఎక్కడైనా సరే ఒక గోవుకి ఆ బెల్లాన్ని అనేది నైవేద్యంగా పెట్టండి. చాలా మంచిదండి ఇలా చేస్తే. నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకొని ఆ బెల్లాన్ని అయితే తీసేసి మా పక్కనే ఉన్న ఒక ఆవుకైతే పెట్టొచ్చానండి. నేను చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అంటే ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా 21 డేస్ అంతా మంచిగా జరిగి అన్ని రోజులు 21 డేస్ మంచిగా పూజ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కొబ్బరికాయ అయితే లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. అంతా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా పూజ ఎలాగ ఉందో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో హారతి అనేది ఇస్తున్నానండి. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అంటే ఈవినింగ్ లోపు అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈవినింగ్ లోపు ఆ బెల్లాన్ని ఒక గోమాతకి నైవేద్యంగా పెట్టి వస్తానండి. నేనైతే మా క్వార్టర్స్ పక్కనే ఆవుల్ని పెంచుతూ ఉంటారనమాట. అంటే బయట అవుట్ సైడ్ అనమాట. అండ్ దగ్గరలోనే ఉంది కాబట్టి నేను మా వారి డ్యూటీకి వెళ్ళే లోపే మా వారిని తీసుకెళ్ళి బైక్ మీద వెళ్ళి అంటే కొంచెం దూరం నడిచెళ్ళాలన్నమాట. అందుకనేసి నేను మా వారిని తీసుకెళ్ళాను. నైవేద్యంగా గోమాతకి ప్రసాదం అనేది పెట్టానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చుతుందని అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా ఫైనలీ వచ్చేసానండి. ఆ షెడ్ దగ్గరికి ఆవులు అయితే చాలా ఉన్నాయి, పొడుస్తాయేమని భయం వేసింది. ఫైనల్లీ బెల్లం అయితే ప్రసాదం పెట్టేశాను.